హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఆ మధ్యలో బాగా ఫేమస్ అయిన ట్రెండింగ్ న్యూస్ నిహారిక డివోర్స్ తీసుకోబోతుంది అనేసి. ఏవో చిన్న చిన్న గొడవలు అయ్యాయట, డివోర్స్ తీసుకుంటున్నారంట అని తెలిసింది. దాని గురించి ఎటువంటి క్లారిటీ రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ నుండి కూడా ఇంత న్యూస్ కూడా బయటికి రానివ్వలేదు. సరే, అయితే ఈ మధ్య ఈ టాపిక్ మళ్ళీ ఎందుకు రైజ్ అయిందంటే, లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్లో చైతన్య ఫ్యామిలీకి సంబంధించి ఎవ్వరూ కనిపించలేదు. సో ఇది నిజమే, వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ బయట మనకి హ్యాష్ ట్యాగ్స్ అన్నీ నడుస్తున్నాయి. సో దీని గురించి మీరేమంటారు? అంటే ఇది ముందు చైతన్య నిహారిక ఏవో స్ప్లిట్స్ రావడం, తర్వాత ఇద్దరు కూడా ఏదో ఒకరి మీద ఒకరు ట్వీట్లు పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఆయన అనుకున్నది ఏమిటంటే, నిహారిక ఇంట్లో ఉంటే నాకు స్వేచ్ఛ ఉండదు, అన్నీ వాళ్ళు అనుకున్నవే జరగాలి, నిహారిక ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, భర్తని నేను ఉంటుండగా పబ్బులకి క్లబ్బులకి వెళ్ళాలా, అవసరమా, తర్వాత నాకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, నేను కూడా మా కన్నారింట్లో మా మా అమ్మని మా తాలూకు అక్క చెల్లెల్ని పరిచయం చేసి అందరూ ఆనందంగా ఉండాలనుకుంటాం కదా, దానికి అవకాశం లేదు, అందుకే నేను విసిగిపోయి మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నేను కావలిస్తే నువ్వు రావచ్చు, లేకపోతే నీ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి ఆ ట్వీట్ చేసి పెట్టాడు. ఈవిడ చిన్నప్పటి నుంచి గారాలు పట్టే కదా, వాళ్ళ నాన్నగారు చాలా ప్రేమగా పెంచడం వలన అదేం కాదు, ఇక్కడ ఆయనకేంటి మహారాజులాగా ఉన్నాడు, మా నాన్న కొంచెం మర్చిపోయినంత వరకే నేను ఇక్కడ ఉంటాను, మా నాన్న కొంచెం మర్చిపోయినట్టయితే మా అన్నయ్య పెళ్ళి అయిపోతే వెళ్తాను కదా అని ఏదో ఒక తన వెర్షన్ ఒకటి తను చెప్తుంది, తనని తాను సమర్థించుకుంటూ. అది ఇందులో తప్పు ఎవరిదని చెప్తాం? ఆయనేమో చైతన్యం ఎలా చెప్తున్నాడు, ఈ నిహారికేమో ఎలా చెప్తుంది. ఈలోగా ఇక్కడ ఒక కంపెనీ ఒక ఆఫీస్ అద్దె తీసుకోవడం, వెబ్ సిరీస్కి ఏం ప్లాన్ చేయడం, ఆ ప్లాన్లో మునిగిపోవడం జరిగిందన్నమాట. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేతి నిండా వర్క్ ఉండాలని కోరుకోరు, ఏదో ఒక వాళ్ళ ప్రైవసీ వాళ్ళంతా చూసుకుంటారన్నమాట. ఇక్కడే చిలికి ఇది గాలిబాన్ అయిందమ్మా. అయితే ఇక్కడ ఎలా ఉంటున్న తరుణంలో నిహారిక చేసినటువంటి మంచి పని ఏమిటంటే, నిహారిక లావణ్య త్రిపాఠి ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. ఇప్పుడు మిస్టర్ సినిమాలో యాక్ట్ చేస్తుండగాను మొట్టమొదటిసారిగా ఇటలీలో వాళ్ళిద్దరి మధ్య మంచి పరిచయాలు ఏర్పడి, ఆ పరిచయాలు కాస్త ప్రేమగా మారాయన్నమాట. ఆ ప్రేమను మరింత దగ్గర చేయడం కోసం లావణ్య త్రిపాఠి ఏంటంటే నిహారికని పట్టింది. నిహారికని పట్టినట్టు ఇంట్లో వెళ్ళడం బాగా ఈజీ అవుద్ది కదా. ఆ నిహారిక ఏమో మొత్తానికి అన్నయ్యని పరిచయం, అంటే వాళ్ళిద్దరికి అంతకుముందే పరిచయం అయ్యేది అనుకోండి, అన్నయ్య తను ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం, లేదా ఇద్దరు తనకు బోరు కొడితే లావణ్య త్రిపాఠి తను మాట్లాడుకోవడం, ఇలాగ మొత్తానికి ఇంకాస్త డీప్గా ప్రేమ చివరించడానికి నిహారిక హెల్ప్ చేసింది. తర్వాత 2016లో ఈ ప్రేమ చివరించడం మొదలెట్టింది. ఇప్పుడంతా 2023, అంటే ఏమిటి, ఒక 7 సంవత్సరాల ముందు నుంచి అజ్ఞాతంగా నిశ్శబ్దంగా ప్రేమ మొదలయ్యి పెరిగి పెద్దదయ్యి చివరించి లాస్ట్కి పెళ్లి వరకు వచ్చేసింది అన్నమాట. నేను వదిలిపెట్టి నేను ఉండలేను, నన్ను వదిలిపెట్టి నీవు ఉండలేవు అనే పద్ధతుల్లో ఇద్దరు కలిసిపోయినారు, అనుకున్న తర్వాత మరి అప్పుడు చిట్టంత కొడుకు
ఇక నా వర్ణతతో నువ్వు వద్దురా పెళ్లి చేసుకోవద్దురంటే ఏమైపోతారో తెలియదు కదా. అవును. అందుకు వాళ్ళ అన్నయ్య గారు వీళ్ళందరినీ కూడా సలహా అడిగితే వాళ్ళ అన్నయ్య కూడా మంచి సంస్కారి. ఎందుకంటే మన చేతలతో మన చేతులతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత ఆ బిడ్డల్ని కష్టపెట్టడం బాధ పెట్టడం మంచిది కాదురా, సో లెట్ ఇట్ బి అని చెప్పారు. చెప్తే ఆయన ధైర్యం చేసి నిన్న నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం చేసే ముందు కూడా అమెరికా వెళ్ళారు వీళ్ళిద్దరూ. లావణ్య త్రిపాఠి అండి వర్ణ తెచ్చి కూడా వెళ్ళారు. చాలా గ్రాండ్గా చేశారు. అయితే ఇక్కడ పెద్ద లోపం ఏంటంటే మొత్తం ఇండస్ట్రీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళ బంధువర్గం అందరూ వచ్చారు, వాళ్ళ బ్రదర్స్ వచ్చారు, బంధువర్గం వచ్చారు, అందరూ వచ్చారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం రాలేదు. ఆ వ్యక్తి చైతన్యం అన్నమాట. అది అందరికీ షాకు. చైతన్య నిజంగా ఏదో మా నామకే వాస్త అనుకున్నాం కానీ నిజంగా చైతన్యాన్ని వద్దనుకుంటున్నారా, సారీ నిజంగా నిహారికను వద్దనుకుంటున్నారా, చైతన్య ఈ అమ్మాయి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిన మాట నిజమేనా అని రకరకాలుగా వాళ్ళు అంతవరకు అనుకున్నటువంటి వదంతులకి జీవం పోసినట్టు అయింది మాట. నిన్న మాత్రం అందరూ మాట్లాడుకున్నారు, ఎలా చేస్తుంది తొందరపడిందేమో, పాపం బంగారు లాంటి కుర్రాడు, ఇద్దరు ఈడు జోడు బాగున్నారు కదా, ఎందుకు ఇలా చేశారని చెప్పేసి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే సెలబ్రిటీస్ అన్న తర్వాత విడిపోవడము కలవడం ఇవంతా చాలా కామన్గానే జరుగుతుంటాయి. సో మరి నిహారిక విషయంలో నిహారిక ఒక క్యూట్ క్యారెక్టర్ చెప్పాలంటే జనాలందరికీ కూడా ఒక చిన్న పిల్ల ఎంత ఎదిగినా సరే అలానే పరిచయం ఉంది. సో మేబీ తిను ఏదన్నా ఆ క్యూట్ క్యారెక్టర్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్తో విడిపోయింది అని తిన సైడ్ నుండి ఉంది, పద్ధతులు ఆచారాలు సరిగ్గా లేకపోవడం వల్ల విడిపోయినట్టు అబ్బాయి సైడ్ నుండి ఉంది. అలానే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి మన తెలుగు అమ్మాయి కాదు. సో మరి వీళ్ళకి సెట్ అవుతుంది అంటారా? అసలు ఇద్దరు కూడా సెలబ్రిటీసే, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఇద్దరు కూడా. దీని గురించి మీరేమనుకుంటారు? అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ పెళ్ళి అయిపోయింది కదమ్మా. పెళ్ళి ఎక్కడ చేశారు? రాజస్థాన్లో చేశారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోయారనేది ఎక్కడా క్లారిఫికేషన్ లేదు కదా. క్లారిటీ ఎక్కడ ఉంది? రేపు పొద్దుద్దరు హ్యాపీగా ఉండి కలుసుకోవచ్చు వాళ్ళు, అంతే కదా. విడిపోయామని ఆయన చెప్పలేదు, విడిపోయామని ఈవిడే చెప్పలేదు. వాళ్ళ నాన్నగారు కొంచెం ఇద్దరు కూర్చొని పెద్దవాళ్ళు కదా మాట్లాడుకొని అదేంటిది చక్కగా అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లిని మర్చిపోయి ఏదో చిలికి గాయవాన్ అయ్యేలాగా మీ అంతలో మీరు కయ్యాన్ని కాళ్ళు దూకోవడం మంచిది కాదు. రండి మీరు తీరా మీ ఇద్దరు ఉండే కదా పెళ్లి చేసుకున్నారు, మూడు పిల్లలు, మాట పట్టింపు అందరికీ ఉంటుంది, అలాగే మీకు ఉంది. అంతేగాని అదేదో మాటని మనసులో పెట్టుకొని ఒకరికి దూరంగా ఉండవలసిన అవసరం లేదని అనుకుంటా. అది ఏదైతే ఈ అంశం ఇంకా ఒక కొలిక్కి రానప్పటికీ ఒక కామలా వచ్చిందనమాట. జనాలు ఏవైతే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారో చైతన్య ఫ్యామిలీ ఈ సెరమోనీలో లేకపోవడం వల్ల ఇది నిజమే అనేది అయితే కొంచెం అందరికి ఒక క్లారిటీ టైప్ అయిపోయింది. అంటే మనం అయితే మాత్రం విడిపోవాలని కోరుకోవద్దాం. ఎందుకంటే లెట్ దెమ్ బి, అంటే ఒక ప్రాణంగా ఉండాలని. ఎందుకంటే అగ్ని సాక్షిగా తర్వాత ముక్కోటి దేవతల సాక్షిగా మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత ఏదో చిన్న సిల్లీ ఫ్యాక్టరీ దగ్గర భార్యని భర్త దూరం చేసుకోవడం మంచిది కాదు కనుక వాళ్ళు తొందరలోనే కలిసి ఆనందంగా ఉంటారని, అందరినీ ఆరోగ్యంగా ఉంచుతారని ఇటుపక్క పెద్దలు అటుపక్క పెద్దలు వాళ్ళిద్దరిని మందలించి ఒక తాటి మీద నడుస్తూ చక్కగా కాపురం చేసుకునేలా చేస్తారని మనం కోరుకుందాం. అంతే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్.